హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. చూడాలి ఎక్కడ ఎండ్ అవుతుందో అని. ఇక్కడైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ చేశానండి. స్కూల్ ఉంది, లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్. అదైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత గుర్తొచ్చింది షూట్ చేద్దాం అనుకున్నాను కదా ఈరోజు అని. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. ఇదిగోండి చిల్లీస్, మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు చిల్లీస్ యాడ్ చేసుకొని, గార్లిక్, కొంచెం జీలకర్ర, పల్లీస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసేయాలండి బాగా. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయండి, లేదంటే పైన మాడిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి వేరుశనగ గుళ్ళన్నీ. అందరికీ తెలిసిందే కదండి చట్నీ. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, చింతపండు యాడ్ చేస్తానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అండ్ సాల్ట్, కొంచెం చింతపండు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని, కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్లేదండి. తాలింపు పెట్టుకుంటే పోపు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఈరోజు నేనైతే ఏం పెట్టలేదు. ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ నైట్ వేసి పెట్టాను. ఫెర్మెంట్ అయింది, చాలా బాగా ఫెర్మెంట్ అయింది. వర్షాలు పడుతున్నాయి, చల్లగానే ఉంది, బట్ స్టిల్ బాగా ఫెర్మెంట్ అయింది. ఇక్కడ కొంచెం అయితే సపరేట్ చేసేసుకుంటానండి. ఈరోజు ఎంత వేస్తానో అంత పిండి కొంచెం తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. సాల్ట్ అది ఏం యాడ్ చేయను, అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే యూస్ చేసినప్పుడు అప్పుడు యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం బ్యాటర్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇడ్లీ వేస్తున్నానండి ఈరోజు. ఇంకా లంచ్ బాక్స్కి బీట్రూట్ చపాతీ చేస్తున్నానండి. రోల్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. నైటే చపాతీ పిండి కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బీట్రూట్ చపాతీ సింపుల్ అండి, చూపిస్తాను. ఇక్కడ నైటే పిండి కలిపేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఫ్రై అయిపోయే పల్లీలు, చింతపండు యాడ్ చేస్తున్నాను. ఆ వేడి మీద చింతపండు యాడ్ చేస్తే కొంచెం మిక్సీ వేసినప్పుడు దాంతోపాటు బాగా పేస్ట్ అవుతుంది కదా అని వేడి మీద యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డీటాక్స్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ చల్లారేలోపు ఇదిగోండి ఇక్కడ ఇడ్లీకి క్యారెట్ యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్ మీ ఇష్టం అండి. బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ఫుల్గా వస్తాయి ఇడ్లీ. క్యారెట్ అంత ఎక్కువ కలర్ అయితే రాదు, బీట్రూట్ ఎక్కువ కలర్ వస్తుంది కదండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. ఇక్కడ నేను చపాతీలోకి ఎలాగో బీట్రూట్ యూస్ చేశాను కదా అని క్యారెట్ యూస్ చేస్తున్నాను ఇడ్లీలోకి. అప్పుడప్పుడు చేస్తానండి మిల్లెట్ ఇడ్లీ, రెగ్యులర్గా చేస్తాను. ఇలా నా రెగ్యులర్ ఇడ్లీ రవ్వతో వీక్లీ వన్స్ అలా చేస్తాను. తినొచ్చండి, ఏం కాదు, పోర్షన్ చూసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే ఏం పర్లేదు, ఏదైనా తినొచ్చు. ఒకవేళ మనం తినాలనుకుంటే పోర్షన్ చూసుకుని తింటే సరిపోతుంది. ఇదిగోండి క్యారెట్, నువ్వులు కూడా యాడ్ చేశానండి. నేను నువ్వులు ఛాన్స్ ఎందులో దొరికితే అందులో యాడ్ చేస్తూ ఉంటాను. నువ్వులు యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను. మీరు ఇడ్లీ దానికి కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి, బాగానే వస్తాయని నేను ఇంక ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసి అప్పుడు మా పాపను లేపడానికి వెళ్తానండి. లోపు ఇది అవుతూ ఉంటుంది, తను ఫ్రెష్ అప్ అయ్యేలోపు వేడిగా ఉంటాయి కదా. సో ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. నాకు 2 బర్నర్ స్టవ్వే ఉందండి. సో కొంచెం మేనేజ్ చేసుకుంటూ టైం చూసుకుంటూ చేయాలి. సో అందుకనే ఫస్ట్ చట్నీ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదండి. నెక్స్ట్ అప్పుడు లంచ్ ప్రిపరేషన్కి వెళ్ళొచ్చు. ఇదిగోండి వాటర్ యాడ్ చేశాను, అది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు పెట్టేస్తానండి. మీరు ఇలా ఏదైనా స్టీమ్ చేసినా, ఏమైనా వెజిటేబుల్ స్టీమ్ చేసుకున్న ఇడ్లీ కానీ అలా ఏదైనా చేసినప్పుడు మనం యూస్ చేసిందైనా పర్లేదండి, నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తే ఎగ్స్ బాయిల్ చేసిన వైట్గా స్కేల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. మీరు యూస్ చేసినవి నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి, అవి ఒక డబ్బాలో వేసి ఉంచుకున్నారంటే ఇలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా నైట్ కలిపి పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నాను కదా, తీసి బయట పెట్టేస్తున్నాను. తను లేపేసి తను ఫ్రెష్ అప్ అవుతుంటుంది, లోపు నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే దీంట్లోకి స్టఫింగ్కి నేను క్యారెట్, క్యాబేజ్ ఉన్నాయండి, అవి నైట్ అవే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది క్యారెట్ గ్రేట్ చేసేది ఉంటుంది కదండి, అందులోనే పెద్ద హోల్స్ ఉన్నది ఉంటుంది కదండి గ్రేటర్, చిన్నది కాకుండా, దాంట్లో అలా క్యారెట్ 2 గ్రేట్ చేసేసాను. అంత చిన్నగా చాపర్ లేదు, మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో వేసేసుకోవచ్చండి. వెజిటేబుల్ చాపర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అందులో వేసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. లేదు ఇలా అనుకుంటే నేను పెద్ద హోల్స్ ఉంటాయి కదండి గ్రేటర్లో, అది యూస్ చేశాను. సరిపోతుందండి, అలా అయినా పర్లేదు, మగ్గిపోతాయి కాబట్టి దగ్గరికి అవుతుంది. స్టఫింగ్కి కొంచెం మరీ ఫైన్ గ్రేవీ లాగా అక్కర్లేదు కదండి, సో నేను అలా అన్ఈవెన్గా ఉన్నా పర్లేదు, అలాగే పెద్ద దాంట్లో చాప్ చేసేసాను, గ్రేట్ చేశాను. ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఫోర్క్ కానీ ఏదైనా నైఫ్ కానీ పెట్టి చూస్తే మీకు ఇడ్లీ ముద్దలాగా అంటుకుంటే ఇంకొకసేపు
ఉడకాలి, లేదండి సరిపోతుంది. ఇదిగోండి చూడండి బాగానే ఉంది, ఏమనుకోవట్లేదు. ఇంక నేనైతే ఆఫ్ చేసేసి మా పాపకైతే రెడీ అయిపోయిందండి, తనకు పెట్టేస్తున్నాను. తను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. తర్వాత ఇంకా లాస్ట్లో జడ అయితే వేస్తానండి, ఫస్ట్ వేయను. ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే క్యారెట్ క్యాబేజీ మనకి ఎక్కువ ఏమీ అవ్వక్కర్లేదు. మనకి ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్కి కానీ మనం జస్ట్ 2 మినిట్స్ అలా టాస్ చేస్తాం చూడండి, సరిపోతుంది అలాగా. ఇక్కడ అదే హై ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ యాడ్ చేయకండి, వాటర్ రిలీజ్ అయితే చాలా టైం పడుతుంది అండ్ మెత్తగా అయిపోతాయి, క్రంచీగా ఉండవు. ఇక్కడ ఇదిగోండి హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా టాస్ చేసేస్తూ ఉంటే మధ్య మధ్యలో దగ్గరికి ఫ్రై అయిపోతుంది. ఇక్కడ మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ఈసారి, సాల్ట్, కారము. మీరు గార్లిక్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మసాలా ఫ్లేవర్ ఇష్టం మా పాపకి, అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు గార్లిక్ పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కారము, పెద్దవాళ్ళు ఎవరైనా తింటే చిల్లీస్ యాడ్ చేసుకోండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే చిన్న చిన్నగా చాప్ చేసి బాగుంటుంది. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు. ఇంకా గరం మసాలా, ధనియా జీరా పౌడరు, ఇంకా దీన్ని మీరు ఎలా అయినా మీ టేస్ట్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చండి. మ్యాగీ మసాలా, చాట్ మసాలా ఏవైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా, చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా చెక్ చేసుకుని వేయండి, ఎందుకంటే చపాతీ పిండి కలిపినప్పుడు కొంచెం యాడ్ చేస్తాము, ఇక్కడ కర్రీలో కొంచెం యాడ్ చేస్తాము, అండ్ ఇక్కడ మనం ఏమైనా సాసెస్ యాడ్ చేస్తే వాటిలో ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఎగ్ మయోనీస్ చేశానండి ఫ్రాంకీ కోసమని, దాంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీ గ్రేవీలో తక్కువ వేస్తున్నాను. ఈ బేస్కి అయితే టైం ఎక్కువ పట్టదండి, మనకి ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర రెడీగా లేదు అందుకని యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఎగ్ మయోనీస్ చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్, హోమ్ మేడ్. ఇది బెస్ట్, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎయిట్ గ్లాస్ కంటైనర్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, 1 వీక్ అలా ఉంటుంది. ఇది పెద్ద పని కాదు, టైం టేకింగ్ కూడా కాదని నేను ఫ్రెష్గానే చేస్తున్నాను. చూపిస్తానండి ఇది ఎప్పుడైనా. ఏం లేదు, ఒక ఎగ్ బాయిల్ చేసేసి అందులో ఒక గార్లిక్ 1 or 2 గార్లిక్ క్లోవ్స్ అవి యాడ్ చేసి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే క్రీమీగా వస్తుంది, అంతే. మిక్సీ వేసేసుకోవడమేనండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి, ఎగ్స్ని బట్టి గార్లిక్ క్లోవ్స్ వేసుకుంటే మయోనీస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడైతే చపాతీ ఫస్ట్ రెడీ చేసేస్తున్నాను. ఇది రెడీ చేసేసుకుంటే స్టఫ్ రెడీ అయిపోయింది కాబట్టి అయిపోతుంది. ఇది ఈరోజు అయితే బీట్రూట్ చపాతీ చేశానండి. ఏం లేదు, బీట్రూట్ని బాయిల్ చేసేసి లేదా స్టీమ్ చేసి ప్యూరీ చేసేసుకోవాలండి. ఆ ప్యూరీని మనం చపాతీ పిండి వాటర్తో అలా కలుపుతాం కదా, దాని బదులు ఈ ప్యూరీలో వాటర్ ఉంటుంది కదా, ఈ ప్యూరీతో ఇలా కలిపేస్తే సరిపోతుందండి. ఆ వాటర్తో పాటు మీకు ఏమైనా ప్యూరీ తక్కువైంది పిండి కలపడానికి అంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి, మోస్ట్లీ సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇలా ఏదైనా ఇడ్లీ ఇచ్చినప్పుడు డేట్స్ కానీ ఎగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేంజ్ చేస్తుంటాను, ఏదో ఒకటి. ఈరోజు అయితే డేట్స్ పెట్టాను. ఇదిగోండి చపాతీ అయితే రెడీ అయిపోయింది, ఎగ్ వేసేస్తున్నాను. ఎగ్ మీరు ఎక్కడైనా ఇలా వేసుకోవచ్చు, లేదంటే స్క్రాంబుల్డ్ ఎగ్లా చేసి మీరు ఆ స్టఫింగ్ పెడతారు కదా అందులో కూడా వేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కానీ అలా ఏమైనా యాడ్ చేసుకోండి, ఆ స్టఫింగ్లో ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది. లేదా బాయిల్డ్ ఎగ్ పీసెస్ కట్ చేసి కూడా స్టఫింగ్లో యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ వాటితో పాటు. ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తానండి, నేను షేర్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే లంచ్ బాక్సెస్ అవిను. ఇక్కడ ఇలా ఎన్ని మనకి కావాలో అవి ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఒకేసారి మనం స్టఫ్ పెట్టేసుకొని రోల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటి తీసుకున్నానండి, 2 చేశాను, ఒకటి తనకు పెట్టాను, ఇంకొకటి ఎవరైనా ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంది కదా అని సపరేట్ బాక్స్లో పెట్టాను. ఇదిగోండి ఇది షార్ట్ కోసమని ఇలా తీసాను, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మయోనీస్ మనం చేసుకున్నాం కదా, మీ దగ్గర ఏదైనా కొన్నదైనా ఓకే అండి, ప్రాబ్లం లేదు, యూజ్ చేసుకోండి. బట్ హోమ్ మేడ్ చేయడం బెటర్ కదండి, అన్ని ప్రిజర్వేటివ్స్ అవి యూజ్ చేస్తున్నారు, ముఖ్యంగా పిల్లలకి పెడతాం కాబట్టి అవాయిడ్ చేయడం బెటరు. నేను చేయగలిగినవి ఏవైనా ఇంట్లోనే ట్రై చేస్తానండి మోస్ట్లీ. ఇది అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని మీరు టమాటో సాస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు. ఇంక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలండి. కర్రీ చేసుకున్నాం కదా మనం స్టఫింగ్కి, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మన ఇష్టం అండి, మనం ఎలా అయినా ఏవైనా చేసుకోవచ్చు. పన్నీర్ కానీ, చికెన్ కానీ, ఆర్ ప్రాన్స్ చేసుకోవచ్చు. ఎగ్ బాయిల్ చేసి పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసి పెడుతుండే, ఒకేలా కాకుండా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చపాతీని కూడా ఎప్పుడు బీట్రూట్తోనే చేయనండి, చేంజ్ చేస్తూనే ఉంటాను, కలర్గా చేంజ్ అవుతుంటాయి కదా.
పాలకూరతో కూడా చేయొచ్చు. అవి నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇంకోండి ఇక్కడ రెండు ఒకసారి స్టఫ్ పెట్టేసి అటు ఇటు ఒక్కసారి కాలుస్తున్నాను. సో దట్ ఏంటంటే ఆ స్టఫింగ్ లీక్ అవ్వకుండా ఉంటుందని ఇలా పెట్టుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాలు అటు ఒక 1 మినిట్ ఇటు ఒక 1 మినిట్ అలా కాలిస్తే సరిపోతుంది. ఒక్క రోల్ అయితే సరిపోతుందండి, ఫిల్లింగ్గా ఉంటుంది మనకైనా సరే. ఇదిగోండి ఇలా పీసెస్ కట్ చేశాను. 2 పీసెస్ మా పాపకు పెట్టాను. ఇంకొక పీస్ ఎక్స్ట్రా వేరే బాక్స్లో పెట్టాను, ఎవరైనా షేర్ చేసుకుంటారని. ప్యాక్ చేసేస్తున్నాను. అయిపోయిందండి, లంచ్ బాక్స్ పని అయిపోయింది. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే డీటాక్స్ తాగేసి ఒక 10-15 మినిట్స్ కూర్చుంటానండి. బికాజ్ మార్నింగ్ నుంచి ఇంకా కిచెన్లో అలానే రష్గా ఉంటుంది కదా. ఇదిగోండి తను వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇది చూసినప్పుడే కొంచెం బాధ అన్నీ వస్తాయి కదా, బట్ తప్పదు. ఇదిగోండి ఆఫ్టర్ క్లీనింగ్, బట్ చూపించినంత ఈజీగా అవ్వదు కదా. 1 అవర్ అయితే టైం పట్టింది మొత్తం గిన్నెలు అవన్నీ కడిగి. నార్మల్గా అయితే వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటానండి, బట్ మార్నింగ్ చేసినప్పుడు మాత్రం చేయను. ఎందుకంటే ఎక్కడక్కడే వదిలేస్తాను. తను వెళ్ళేటప్పుడు ఒక 5 మినిట్స్ తనతో కూర్చుని ఉండొచ్చు, స్పెండ్ చేయొచ్చు కదా అని. సో తను వెళ్ళాక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి తర్వాత క్లీన్ చేశానండి. ఇదిగోండి టీకి ఫస్ట్ పాలు వచ్చాయి, పాలు మరగబెట్టేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ బాయిలింగ్ పెట్టాను. తలస్నానం చేసేసి ఇంకా మేము లంచ్కి అయితే చపాతీ కర్రీ అవన్నీ ఉన్నాయండి. లంచ్కి ఇంకా అదే చేసేద్దాం అనుకున్నాం. ఇంకా మా హస్బెండ్ అడిగితే తినేద్దాం అన్నారు. సో ఇంకా లంచ్కి సపరేట్గా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇదిగోండి బట్టలు అయితే మడత పెట్టేసి తర్వాత వాషింగ్ మిషన్ వేసాను. అవి కూడా ఆరబెట్టేసి ఇంకా బయటకు వెళ్ళొచ్చి లంచ్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో లంచ్ ఎర్లీగా చేసేసి ఇంకా ఒక నాప్ అయితే వేసానండి. అందుకే ఇంకేం షూట్ చేయలేదు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ కంటిన్యూ చేశాను బ్లాగ్ అయితే. మీరు ఎంతమందికి ఆఫ్టర్నూన్ న్యాప్ అలవాటు ఉందండి? నాకైతే ఆఫ్టర్నూన్ న్యాప్ మ్యాండేటరీ అండి. అది 1/2 అవర్ అయినా పర్లేదు, కాసేపు పడుకోవాలి. ఎక్కువసేపు అయితే పడుకోనండి, 1/2 అవర్ టు 1 అవర్ అంతే. అదైతే మ్యాండేటరీ. నాకు థైరాయిడ్ వల్ల ఏమో మార్నింగ్స్ అయితే చాలా డల్గా లేజీగా అలా ఉంటుందండి. ఆఫ్టర్నూన్ న్యాప్ తర్వాత నుంచి చాలా యాక్టివ్గా ఉంటుంది. సో దట్ నేను ఏ వర్క్స్ ఉన్నా ఈవినింగ్కే మోస్ట్లీ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే బట్టలు ఆరేసేసి ఇంకా బయటకు వెళ్ళొచ్చాను. ఎవరికైనా ఆఫ్టర్నూన్ న్యాప్ అలవాటు ఉంటే లంచ్ చేసిన వెంటనే అయితే పడుకోకండి, ఒక 2 అవర్స్ తర్వాతే పడుకోండి. సో దట్ కొంచెం డైజెస్ట్ అవ్వాలి కదా ఫుడ్, వెంటనే పడుకోకూడదు. ఈ 2 అవర్స్ ఈవినింగ్కి డిన్నర్కి ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే చూసుకోవడం, అలా స్నాక్ ప్రిపరేషన్స్ అలాంటివి ఏమైనా బట్టలు మడతేయడం అలాంటి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఆ 2 అవర్స్ గ్యాప్లో చూసేసుకుని తర్వాత అయితే పడుకుంటానండి రిలాక్స్డ్గా. ఎందుకంటే స్నాక్కి అది హడావిడి ఉండదు, రెడీగా ఉంటాయి కాబట్టి వెంటనే చేసేయచ్చు అని చెప్పి ఇంకా 2 అవర్స్ పడుకోకుండా నిద్ర ఆపుకోవడానికని అలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ అయ్యి చేసుకుంటూ ఆ 2 అవర్స్ టైంపాస్ చేస్తాను. ఇంకా ఇదిగోండి ఈవినింగ్ స్నాప్ తర్వాత లేచి ఒక 2 అవర్స్ ముందు పడుకోవడానికి ఆఫ్టర్నూనే ఇది సోక్ చేసి పెట్టానండి. నైట్ అయితే సోక్ చేయను. నాకు ఈవినింగ్ ఏ టైంలో తాగుతానో తెలియదు కాబట్టి నాకు అంత ఫ్రెష్గా అనిపించదు చియా సీడ్స్. ఇక్కడ నేను ఒక ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సోక్ చేసుకున్నాను. లేచేటప్పటికి సోక్ అయిపోయాయి. ఇంకా కూర్చొని అవి తాగేసాను. ఈలోపు ఇదిగోండి గోంగూర అండ్ చిల్లీస్ మగ్గడానికి పెట్టేశాను. ఎగ్ గోంగూర కర్రీ డిన్నర్కి చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒక కట్ట గోంగూర అక్కడ మగ్గడానికి పెట్టాను. చిల్లీస్ మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ స్నాక్ అయితే శనగపిండితో టిక్కీస్ లాగా వేస్తున్నాను. మీరు చిల్లాలాగా వేసుకోవచ్చు, దోశల్లాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్నాక్కి కదా టిక్కీస్ లాగా వేస్తున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి శనగపిండి అయితే తీసుకోండి. మంచి ప్రోటీన్ ఉంటుంది శనగపిండిలో, ఏం కాదు. మీకు ఏదైనా డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే కొంచెం వామ్ యాడ్ చేసుకోండి. లేకపోయినా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం వామ్ అయితే యాడ్ చేయండి శనగపిండి యూస్ చేసినప్పుడు. ఇదే బ్యాటర్ని మనం పకోడీ బ్యాటర్లో కలుపుకుంటే పకోడీలు కూడా వేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో అయినా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు డీప్ ఫ్రై, ఎందుకని నేను ఇలా టిక్కీస్లా వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నువ్వులు, మీరు నా వ్లాగ్స్ చూస్తే చాలా వరకు నువ్వులు యూస్ చేస్తానండి నేను. మంచిది కదా, అండ్ నాకుంది గర్ల్ చైల్డ్ కాబట్టి ఇంకా చాలా మంచిది అంటారు కదా, అందుకని నేను మోస్ట్లీ అవి వేయడం వల్ల టేస్ట్ అయితే అస్సలు ఏం చేంజ్ అవ్వదండి, వేసామనే తెలీదు. సో ఇదిగోండి ఇక్కడైతే వెజిటేబుల్ మన ఆప్షన్, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కారము మీరు మసాలాలు కూడా మన ఆప్షన్. ఇక్కడ మనకి చిల్లీస్ అల్లం దంచి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవరు. నాకు ఇంకా టైం లేదు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, అలా కూడా బాగుంటుంది.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయగానే మంచి అరోమా వస్తుందండి, మసాలా వడల్లాగా చాలా బాగుంటుంది. మీరైతే జింజర్ను చిల్లీస్ దంచి కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ అది కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ మసాలాస్ అన్నీ యాడ్ చేసేసి కారం ఉప్పు మొత్తం కలిపేసుకుంటున్నానండి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి. ఇది దోశలాగా పల్చగాను కాదు, పకోడీలాగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక 10 minutes రెస్టింగ్కి పెట్టేశాను. మా పాప వచ్చి తను ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఇవి రెడీ అయిపోతాయి కదా అని పక్కన కలిపి అయితే పెట్టానండి. తను వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాను వేయడం, వేడిగా ఉంటాయి కదా. ఇదిగోండి ఎగ్ గోంగూర కర్రీ డిన్నర్కి అన్నాను కదా, దానికోసం ఎగ్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా చపాతీ జొన్నపిండితో చేసినవి అవి చపాతీ తినేసాం కదండి, ఇంకా అందుకని ఒక పూట అయితే రైస్ తినాలి, లేదంటే సాటిస్ఫై అవ్వలేం కదా. యాజ్ ఎ సౌత్ ఇండియన్స్ మనకి ఒక పూట రైస్ అయితే పడాలి. సో యాక్చువల్లీ 2 పూటలు అంటే 3 పూటలైనా మనకి రైస్ ఇష్టమే, కానీ ఇప్పుడు డైట్ అది హెల్త్ అని అది తగ్గించాం కదండి రైస్. సో ఇంకా మేము ముగ్గురం కూడా మార్నింగ్ నుంచి ఇంకా రైస్ తినలేదు కాబట్టి ఇంకా నైట్కి అయితే రైసే చేద్దామని ఈ కర్రీకి ఫిక్స్ అయ్యాను. ఇంకా బ్రౌన్ రైస్ అయితే చేస్తున్నానండి నైట్కి. వైట్ రైస్ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా చేసినప్పుడు అయితే వైట్ రైసే పెడతాను. బ్రౌన్ రైస్ చేపల పులుసు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు అస్సలు తినాలనిపించదండి, సో అప్పుడైతే వైట్ రైసే చేస్తాను. కానీ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే రైస్ సరిపోద్ది, అందుకని ఇప్పుడైతే నేను బ్రౌన్ రైసే చేస్తున్నాను. ఇదిగోండి గోంగూర ఎగ్ కర్రీకి అయితే ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసేసి, చిల్లీస్ ఇక్కడ ఏమి యాడ్ చేయలేదండి, నేను ఆల్రెడీ గోంగూర మగ్గించినప్పుడు యాడ్ చేసి రెడీగా పెట్టేశాను కాబట్టి ఇందులో వేయట్లేదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసి తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. ఏది కర్రీకి మసాలా పౌడర్స్ అవి ఎక్కువ యూజ్ చేయకూడదండి, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తాయి. ఇదిగోండి ఇక్కడ టమాటోస్ అయితే మగ్గిపోయిన తర్వాత కారము ఉప్పు ధనియా జీరా పౌడర్ కొంచెం యాడ్ చేస్తాను, 1/2 స్పూను. అవి కొంచెం కారం అవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం మగ్గించి ఉంచుకున్నాం కదండి చిల్లీస్ను గోంగూర, అది మిక్సీ వేసేసి ప్యూరీ ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ వేయాలి, లేదు పప్పు గుత్తుతో గట్టిగా మెదిపేసినా బాగుంటుందండి, మిక్సీ వేసుకోక్కర్లేదు. నేనైతే ఆకు ఏమైనా తగిలితే మా పాప తిందని చెప్పి మిక్సీ వేసేస్తున్నాను. మిక్సీ వేసింది ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. గోంగూర మీలో ఎంతమందికి ఇష్టం అండి? మాకు చాలా ఇష్టం, గోంగూరతో చాలా రకాలైతే చేస్తాను. పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు. వెజిటేరియన్స్ అయితే మిల్ మేకర్ కానీ, పాస్తాలో చిన్నది ఉంటుంది కదండి మ్యాక్రోనీ పాస్తా అనుకుంటా, అది వేసి హోటల్స్లో చేస్తారు కదండి కర్రీ పాయింట్స్లో, అది మ్యాక్రోనీ పాస్తా గోంగూర కర్రీ బాగుంటుంది. అలా మ్యాక్రోనీ పాస్తా కానీ మిల్ మేకర్ ఏవైనా అలా శనగలు కూడా వేసుకోవచ్చండి, గోంగూరలో శనగలు వేసుకున్న ప్రోటీన్ యాడ్ అవుతుంది. అలా శనగలు వేసి కానీ చేసుకోవచ్చు, ఏదో ఒక కాంబినేషన్లో చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి మిల్ మేకర్ అలా కూడా యాడ్ చేస్తాను. ఎప్పుడైనా మళ్ళీ వ్లాగ్స్లో అవి కూడా షేర్ చేస్తానండి. ఏదైనా కాంబినేషన్ తీసుకుంటే ప్రోటీన్ కూడా వెళ్తుంది కదా దీంతోపాటు. సో దట్ ప్లెయిన్ గోంగూర అంటే చూడ్డానికి తినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కదండి, బాగుంటుంది బట్ స్టిల్ ఏదైనా కాంబినేషన్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అదిగోండి ఇంక మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని ఈ లెవెల్లో సాల్ట్ కారం అన్నీ చెక్ చేసేసుకుని ఎగ్స్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత పైకి కొంచెం ఆయిల్ తేలుతుంది, నేను చాలా తక్కువ వేస్తాను, సో అంత తేలే ఛాన్స్ ఉండదులేండి. ఒక 5 minutes కొంచెం దగ్గరికి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా డిన్నర్ కూడా తనకి వచ్చేలోపే ప్రిపేర్ చేసేస్తున్నానండి, ఎందుకంటే మా పాపని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి తర్వాత మేము మ్యాక్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. తనకి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకోవాలి, ఫస్ట్ మేము వెళ్ళి చూస్తాము తన క్లాస్లో ఉన్నప్పుడు, ఏమైనా నచ్చి తీసుకుంటాము అంటే అప్పుడు ఇంకా తన్ని క్లాస్ నుంచి అలా తీసుకెళ్ళొచ్చు కదా, లేదంటే బాగున్నాయో లేదో తెలియకుండా తను కూడా తీసుకెళ్తే టైం వేస్ట్ అవుతుంది ఎందుకు అని. సో ఇంటికి వచ్చేసి హోంవర్క్స్ అవి ఉంటాయి కదండి మళ్ళీ, అందుకని ఇంకా నేను వెళ్తున్నాను, అందుకే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా నానబెట్టేశానండి. తన క్లాస్ 7కి అవుతుంది, సో ఇంకా మేము వచ్చేటప్పటికి 7:15 అలా అవుతుంది. ఒకవేళ మ్యాథ్స్కి వెళ్ళకపోతే, తన్ని తీసుకెళ్ళకపోతే, మేమైతే తను 1 hour ఉంటుంది క్లాస్లో, 1 hourలో ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వద్దాం అనుకుంటున్నాం. టీషర్ట్స్ అయితే షాప్ చేశానండి, తర్వాత తను తీసుకెళ్ళి. వ్లాగ్ అయితే లెంతీ అయిపోతుందని ఈ వ్లాగ్లో అవేమీ యాడ్ చేయట్లేదు, ఏం తీసుకున్నాం కలెక్షన్ ఎలా ఉంది అని నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి బ్రౌన్ రైస్ అయితే నానబెట్టేశాను.
ఇది కూడా కుక్కర్ పెట్టేసి వెళ్ళిపోతానండి, ఎందుకంటే వచ్చేటప్పటికి 7:30 అలా అయిపోతుంది, రాగానే డిన్నర్ చేసేయచ్చని. ఇదిగోండి ఇక్కడైతే టిక్కీస్ వేసేస్తున్నాను. తను వచ్చింది, ఫ్రెష్ అప్ అవుతుంది. ఈలోపు ఇక్కడ ఇవి రెడీ అయిపోతాయని చెప్పి వేసేస్తున్నాను. మీరు గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. ఇలా ఒక స్పూన్తో పెట్టి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి, బాగుంటాయి. దీనికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ కానీ, లేదా మన రోటి పచ్చళ్ళు, లేదా కొంచెం ఆవకాయ, ఇలా ఉత్తినే కూడా తినేయచ్చు ఏదైనా సాస్తో. కానీ గ్రీన్ చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. షాపింగ్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయడం మర్చిపోకండి, సో దట్ మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ అయితే చేసి చెప్పండి, సో దట్ నేను చేంజెస్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది. లంచ్ బాక్స్ రెసిపీస్, డైట్ రెసిపీస్, థైరాయిడ్ ఫ్రెండ్లీ రెసిపీస్ అన్నీ షేర్ చేస్తుంటానండి కమింగ్ వ్లాగ్స్లో. ఛానల్ని అయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి.